హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా మండే రోజు వ్లాగ్ అనమాట. ఇది ఇంకా పొద్దున్నే లేచి ఇదిగోండి బయట పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే 5 o'clockకి నిద్ర లేచేసి ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా బయట కొంచెం చీకటిగా ఉందని చెప్పేసి ఇంకా లోపల వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా డోర్ ముందు అంతా కూడా కడిగేసి ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా లోపల కూడా ఇల్లు ఊడ్చేసి తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం తెల్లవారింది కనుక ఇప్పుడైతే ఇంకా గేట్ ఓపెన్ చేసి బయట అయితే వాటర్ పడుతున్నాను అనమాట. ఏంటి శ్రీనిధి ఇంత పొద్దున్నే ఎందుకు లేచావని మీరు అందరూ అనుకోవచ్చు. అవునండి, ఇంకా కాళేశ్వరంలో పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా పుష్కరాలకు వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా పొద్దున్నే లేచి పనులైతే అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాకిల్లో ఎక్కువగా డస్ట్ అలా ఏముండదు, కానీ ఇంకా చెట్లవి ఆకులు అవన్నీ కూడా రాలుతాయి కదా, ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత పైప్ వేసి కడుగుతున్నాను అనమాట. ఇంకా అంతే, బాగా డస్ట్ అలా ఏం రాదనమాట. ఇంట్లో ఏదైనా పూజ ఉంది లేదంటే మనం ఎటైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటే కొంచెం ఎర్లీగా లేస్తేనే మనకు టైంకి అయితే వెళ్ళగలుగుతాం కదా. ఇంకా యాక్చువల్గా 6 o'clockకి బయలుదేరదాం అని చెప్పేసి ప్లాన్ ఉండే అండి. కాకపోతే అలారం మోగింది, కానీ ఇంకా వెదర్ కొంచెం కూల్గా ఉండేసరికి అంత తొందరగా మెలకువ అయితే రావట్లేదు అనమాట. ఇంకా అలారం ఆఫ్ చేసి మరీ పడుకున్నాను. ఇంకా 5 o'clock అయితే లేచాను అనమాట. ఇంకా లేవంగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తుడుచుకునేసి బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు వేసుకునేసి ఇంకా ఇప్పుడైతే బయట కడిగేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా పనులు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా మా వాళ్ళైతే లేవలేదు. ఇంకా వాళ్ళు లేచేలోపు నేను పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా నేను పూజ చేసుకునేసరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోతారు. ఇంకా వెంటనే బయలుదేరొచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను వర్క్స్ అన్నీ కూడా. ఇంకా బయట అంతా కూడా కడగడం అయిపోయింది. ఇదిగోండి ఇల్లంతా కూడా నీట్గా మాప్ పెట్టి పెట్టాను అనమాట. ఎందుకంటే బయట కొంచెం చీకటిగా ఉందని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఎందుకంటే బయట చీకటిగా ఉంటే నాకు కొంచెం భయము. మా ఏరియాలో కూడా ఎక్కువగా ఇంటి ముందు హౌసెస్ అలా ఏం లేవు కాబట్టి ఇంకా అంత ఎర్లీగానే లేచి బయట పని అయితే చేయను అనమాట. ముందు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత బయట పని అయితే కంప్లీట్ చేస్తాను. అట్లన్నీ కూడా కడిగేసాను. టైం వచ్చేసి 5:40 అలా అవుతుందన్నమాట. ఇదిగోండి స్టవ్ పైన ఒక పక్క రైస్ కడిగి పెట్టాను అనమాట, ఇంకొక పక్క టీ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్లో కొంచెం సబ్జా గింజలు వేసుకునేసి లెమన్ వేసుకునేసి తాగుదామని చెప్పేసి అయితే ఇదిగోండి సబ్జా గింజలు అయితే నానబెట్టి పెట్టాను. ఈ సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది కదా, పైగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్జా గింజలు కూడా తాగాలని చెప్తూ ఉంటారు కదా. ఇంకా అలా కొంచెంగా లెమన్ పిండుకునేసి ఇంకా సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మధ్యలో టీ మానేసానని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదండి. తర్వాతకి మళ్ళీ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొకసారి తాగామంటే ఇంకేదో అసలు టీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అవ్వనట్టుగా అనిపిస్తుంది. హాట్ వాటర్ తాగడం మాత్రం అసలు మానలేదులేండి, ఇంకా తాగుతూనే ఉంటాను అనమాట. ఇంకా టీ కూడా పెట్టాను. ఇంకా ఫస్ట్ హాట్ వాటర్ అది తాగేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే టీ గ్లాస్లో పోసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారు లేస్తే తనతో కలిసి టీ తాగుదామని చూస్తాను, కానీ తను లేవలేదు. సరేలే ఇంకెలాగో నాకు పని ఉంది కదా, పని అంతా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది కదా పడుకొని అని చెప్పేసి అయితే వాళ్ళనైతే ఇంకా లేపలేదు. ఇంకా మేము పడుకునేసరికి రెగ్యులర్గా లేట్ అవుతుందని చెప్పాను కదండి మీ అందరికీ. షాప్ క్లోజ్ చేసి వచ్చి తిని పడుకునేసరికి మాకు 11 అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తారు మా వారు. ఇంకా సరేలే తనని పడుకొని అని చెప్పేసి అయితే ఇదిగోండి కొంచెంగా గ్లాస్లోనే సబ్జా గింజలు వేసి నానబెట్టాను. తర్వాత లెమన్ పిండేసి ఇప్పుడైతే కొన్ని హాట్ వాటర్ వేసాను అనమాట. ఇంకా అంతే, హనీ ఉంటే హనీ కూడా వేసుకునేది, కానీ ఇంకా హనీ అయిపోయిందనమాట. ఇంకా డైరెక్ట్గా ఇలానే తాగేస్తాను. కొంచెం టేస్ట్ కోసం చిటికెడంతా ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే మరీ చప్పగా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా తాగుతున్నాను అనమాట. పొద్దున్నే హాట్ వాటర్ తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వాటర్ అయితే తాగుతాను. ఇంకా మా వాళ్ళు అయితే లేవలేదన్నమాట. యాక్చువల్గా ఈరోజు కొంచెం ఊరికి వెళ్ళే పని ఉంది, అందుకని చెప్పేసి ఎర్లీగా లేచాను. కాళేశ్వరం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు అయితే వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి పిల్లలతోనే
చెప్పు. హాయ్ చెప్పే మూడ్లో లేడు ఇప్పుడు. చెల్లి, స్వీని, మా బాబు, మా చిట్టి తల్లి, నేను, మా వారు. ఇంకా దారిలో మా తమ్ముడు అయితే ఎక్కుతాడు. పర్కాల దగ్గరలో వన్ అయితే పికప్ చేసుకునేసి వెళ్ళాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది అనమాట. ఇప్పుడైతే బయలుదేరినాం. యాక్చువల్గా 6కి వెళ్దాం అనుకున్నాం కానీ 2 hours లేట్. ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే కదా, లేట్గానే రెడీ అవుతాం కదా. ఇంక ఇంట్లో పూజ చేసుకొని పనులన్నీ చేసుకునేసరికి కొంచెం ఆలస్యం అయింది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకోటి మా చెట్టు తల్లి అమ్ములు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు అమ్ములు. బామ్. ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసరికి కొంచెం డల్ అయింది కదరా. చిట్టు తల్లి ఇటు చూడు. చదువుతారా? రేపు మార్నింగ్ మా మరదలకి ఎగ్జామ్ ఉన్నది, అందుకని చెప్పేసి ఇది ఫొటోస్ అన్ని తీసుకుని వచ్చి చదువుకుంటుంది అనమాట. ఎంత ఇంట్రెస్ట్ కదా. బాగానే వచ్చినాయి కానీ ఇంప్రూవ్మెంట్ అయితే రాస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బుక్ తీసుకోవచ్చుకోమన్నా కానీ ఫొటోస్ అయితే కొన్ని తీసుకుంది. ఇంకా వాటిని అయితే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే రాసుకుంటుంది అనమాట. ఇంకా రానా అని చెప్పింది కానీ ఈ సరస్వతి పుష్కరాలు కదా, కొంచెం చదువు కూడా ఎక్కువ వస్తుంది రా అని చెప్పిన. స్వీని ఇదివరకు కాళేశ్వరం వెళ్ళినావా? ఎన్నిసార్లు వెళ్ళినా? అవునా, ఇదే ఫస్ట్ టైమా? గోదావరి పుష్కరాలకి వెళ్ళి. చిట్టు నువ్వు ఇదివరకు వెళ్ళినావా? ఫస్ట్ టైం పుష్కరాలా? నేనైతే సెకండ్ టైము థర్డ్ టైము అండి. మొన్న రీసెంట్గా ఒక 4 years బ్యాక్ ప్రాణహిత పుష్కరాలు వచ్చినాయి చూసాను. ఇంకా అప్పుడైతే వెళ్ళినాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది. దానికన్నా ముందు ఒకసారి ఏదో పుష్కరాలు వచ్చినాయి కానీ అప్పుడైతే వెళ్ళలేదు. థర్డ్ టైము సెకండ్ టైం అంతగా గుర్తులేదు కానీ. ఇక్కడ నుంచి అయితే కాళేశ్వరం ఒక 120 kilometers ఉంటుంది. దగ్గర ఒక 2 hours అయితే జర్నీ ఉంటుంది అనుకుంటున్నా. కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చూడాలి ఎట్లుంటారో. బస్కు వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ పిల్లల్ని పట్టుకొని ఫుడ్ ఇదంతా క్యారీ చేయడం అంటే బస్కు కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా కార్లో వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. కొన్ని పూరీలు చేసిన అలాగనే ఇంకా పులిహోర, ఇంకా వాటర్ అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము. సంచియా? ఓకే. ఎందుకు ఎక్కడైనా దారిలో టిఫిన్ చేయడానికా? సరే తీసుకోమా. భుజి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి? 125. ఎంతసేపు పడుతుంది జర్నీ? దర్శనానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? చేపిస్తారా? ఇదిగోండి పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము. మేము బయలుదేరేసరికి 8 o'clock అయింది. సమ్మర్ అనగానే 7-7:30 కల్లా అంత ఎండ వచ్చేస్తుంది కదా. ఇంకా వెదర్ అయితే కొంచెం వర్షం పడి కూల్గా ఉందన్నమాట. అసలు జర్నీ చేసిన ఫీలింగే రాలేదు మాకు. మంచిగా అనిపించింది. మనం ఎటన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నా, మరీ సమ్మర్లో కాకుండా కొంచెం ఇలా వర్షాలు పడ్డ తర్వాత మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా అలసిపోకుండా, ఎక్కువగా దాహం అవి లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇంకా మా మరిది అయితే రాలేదు, చెల్లి ఒకతే వస్తుంది. ఇంకా మామయ్య వాళ్ళ కూతురు స్వీని, బాబు, నేను, ఇంకా మా వారు, మా చిట్టి తల్లి అందరం కలిసి అయితే బయలుదేరాం కదా. ఇంకా పర్కాల దగ్గర అయితే నాన్న ఇంకా తమ్ముడు ఇద్దరు కూడా వస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇంకా హనంకొండ నుంచి పర్కాల డిస్టెన్స్ అయితే ఒక 40 kilometers ఉంటుంది.
కాళేశ్వరం వెళ్ళాలంటే ఇంకా కంపల్సరీ పరకాలు అయితే టచ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా తమ్ముడిని ఇంకా ముందు రోజు నైటే మా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాను, కానీ సరే ఇంకా వాడికి వర్క్ ఉందని చెప్పేసి అయితే రాలేదు. ఇంకా ఎలాగో పరకాల నుండి వెళ్తాం కదా అని చెప్పేసి పరకాలకి రమ్మని చెప్పాను అనమాట. ఇంకా దగ్గరగా పరకాల దగ్గరలోకి వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి అంబాల హనంకొండ రూట్ అండి. ఇలా చెట్లు అయితే ఆ రోడ్డుకి అల్లుకొని పోయినట్టుగా ఉంటాయి. ఇదిగోండి నాన్న ఇంకా తమ్ముడు ఇద్దరు కూడా ఎక్కారనమాట. మా నాన్నతో జర్నీ మామూలుగా ఉండదు, ఫుల్ కామెడీ చేస్తాడు అన్నట్టు. ఇదిగోండి తమ్ముడు అయితే ఇంకా వీడియోలో కొంచెంగా కనిపించరా అని చెప్తే ఎప్పుడు చూసినా మొహం దాచుకుంటూనే ఉంటాడు. మా బాబు ఇంకా మా తమ్ముడు స్వీని అందరూ అంతే. ఎందుకురా మొహం దాచుకుంటున్నావు అని చెప్తే మా క్లాస్ గర్ల్స్ని వీడియోస్ చూస్తారక్క, ఇంకా క్లాస్ రూమ్లోనేమో గట్టిగా అరుస్తావు, అక్కడనేమో అమాయకుడు లెక్క ఉంటావు అని చెప్పేసి వాళ్ళందరూ అంటుంటారు, అందుకని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడను అని చెప్పేసి చెప్పిండు. కార్లో సాంగ్స్ పెట్టుకునేసి మా జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం 9:30 దాటింది. ఇంకా దగ్గరగా మేమైతే భూపాలపల్లి దాటామన్నమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి ఇంకా మా తమ్ముడు స్వీని ఇంకా బాబు అయితే ఆకలిస్తుంది, ఫస్ట్ ఎక్కడైనా ఆగి తిందామని చెప్పేసి అయితే ఇంకా మా వారు కూడా చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడ ఫారెస్ట్ అనమాట, ఇది రోడ్డు పక్కనే ఆపుకునేసి వెదర్ ఎంత కూల్గా ఉందో అసలు. ఇంకా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, ఎటు చూసినా చెట్లు గ్రీనరీగా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చునేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ టిఫిన్ తిందామని అయితే ఆగాము. ఇంక ఇంటి దగ్గర నుంచే పూరి అలాగనే కొంచెం టమాటా పచ్చడి పంపించింది అమ్మ. ఇంకా చెల్లి పప్పు కూడా చేసుకొని వచ్చింది, నేను కూడా తీసుకొచ్చాను అనమాట. మామిడికాయ పచ్చడి అన్నీ కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇంకా టిఫిన్లోకి అంటే పూరీలోకి ఇంకా బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నా కానీ అంత టైం సరిపోలేదన్నమాట. మళ్ళీ ఇంకా జర్నీ లేట్ అవుతుంది కదా, 2.5 hours జర్నీనే టైం పడుతుంది, వద్దు ఇంకా ఏదో ఒకటి వేసుకొని తిందామని చెప్పేసి మా వారు చెప్పారు. ఇంకా త్వరగా బయలుదేరామంటే సరే అని చెప్పేసి ఇంకా హడావిడిగా బయలుదేరాము. ఇంక ఇక్కడ అమ్మ పంపించిన టమాటా పచ్చడి, ఇంకా నేను చేసుకొచ్చిన పూరీలు, చెల్లి పప్పు కూడా చేసుకొచ్చింది, ఇంకా లెమన్ రైస్ తీసుకొచ్చాను అనమాట. లెమన్ రైస్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇప్పుడైతే పూరి తినేద్దాము. పూరి తింటే కొంచెం మేము ఏదైనా జర్నీ వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ పూరీనే చేసుకొని తీసుకువెళ్తాము, ఎందుకంటే పూరి కొంచెం ఆయిల్ ఫుడ్ కనుక ఎక్కువ మైలేజ్ ఇస్తుంది మనకు. ఎందుకంటే త్వరగా ఆకలి అయ్యేది కదా, అందుకని చెప్పేసి ఇంకా పూరి కానీ చపాతీ కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చపాతీ కంటే పూరీనే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది నాకు, పూరీనే ఇష్టము చపాతీ కంటే కూడా. నైట్ టైంలో అయితే చపాతీ తింటాం. కార్లో సాంగ్స్ పెట్టుకునేసి జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అసలు క్లైమేట్ అయితే బాగుంది, ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ స్టార్ట్ అయింది కానీ వెదర్ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ ఫైటింగ్ అనమాట కార్లో, మా బాబుకి నాకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుంటాను నేను, మా బాబుకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుంటాను మా బాబు, లేదు ఓల్డ్ సాంగ్స్ అని మా నాన్న, ఇలా అందరం కూడా అసలు పోట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇలా అందరితో కలిసి వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది కదా. అందులోనూ మా నాన్న అయితే జోక్స్ బాగా వేస్తాడు మా బాబు మీద. ఇంకా అలా తాత మనవడు అంటే ప్రతి ఇంట్లో కూడా ఇలానే ఉంటారు కదా. ఇంకా అలా జర్నీని అయితే కంటిన్యూ చేసాము. పెట్టు అమలు కాళేశ్వరం 14 ఆట అన్నారం ఇది ముద్దురు అడక తండ్రి ప్రియారు తెచ్చుకుంటూ వచ్చినప్పుడల్లా నిజమేనా? ఎట్లా పని 50 మందికి 1000 రూపాయలు వానికి నీళ్ళ దించేస్తాను. అక్కడెక్కడ అమ్మలు షర్బత్ ఎట్లున్నాయిరా? చెర్రపత్తి
నేను చెరపదామని అర్థం అనుకున్నా, నువ్వు వీడియో అవుతానంటే అప్పుడు ఇది తిరిగి మంచిగా తాగురి మంచిగా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కాళేశ్వరం అయితే రీచ్ అయినాము. ఇంకా బ్లాగ్ అయితే రేపటి వీడియోలో వస్తుంది. మాకు దర్శనం ఎట్లా అయింది, నది స్నానము, అదే పుష్కర స్నానం ఎట్లా చేసినాము, బస్సులో ఎంత ఇబ్బంది అయిందని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.